వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన పెబ్బేరు జాతీయ రహదారిపై దారి దోపిడీకి సంబంధించిన కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పార్టీ గ్యాంగ్ సభ్యులు బద్రి గజానన్, శ్రీరామ్ షిండే, సచిన్, ఫిరోజ్, సంతోష్, సంజయ్ మొత్తం 6 నేరస్తులు కలిసి ముందే వేసుకున్న పథకం ప్రకారం బద్రి గజానన్, పింపలే, సయ్యద్ ఫిరోజ్ మెహతాబ్ ఇద్దరు చెరుకు ట్రాక్టర్లను తీసుకువచ్చి హైవే NH-44 పై పెబ్బేర్ శివారులో గల పార్కింగ్ స్థలంలో పెట్టుకుని మిగిలిన 4 2 ద్విచక్ర వాహనాలపై వచ్చి పక్కనే గల పొలాలలో వేచి ఉండి సరైన అవకాశం కోసం చూస్తుండగా ముందు 2 కార్లు రాగా అందులో మగవాళ్లు ఉండి వాళ్లు నిద్రించకపోవడంతో అవకాశం దొరకలేదు. తర్వాత ఒక కారులో ఆడవాళ్లు ఉండి అందరూ పడుకోవడంతో మొదట పైన ఉన్న లగేజ్ బ్యాగ్లను కిందకు తీసి పక్కన పొలాలలో చెక్ చేయగా అందులో ఏమీ దొరకకపోవడంతో అందరూ కలిసి కారులో ఉన్న ఆడవాళ్ల దగ్గర ఉన్న బంగారాన్ని దోపిడీ చేయాలని అనుకుని అందరూ ఒకేసారి కారుపై అన్ని వైపుల నుండి రాళ్లతో కట్టెలతో దాడి చేసి కారు అద్దాలను పగలగొట్టి వారికి రక్త గాయాలయ్యేలా కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆడవాళ్ల దగ్గర మెడల్లో ఉన్న బంగారు గొలుసులను లాక్కోవడం జరిగింది. డ్రైవర్ మెడలో ఉన్న బంగారు గొలుసును కారు తాళాన్ని లాక్కొని పారిపోతుండగా అతను తాళాల కోసం వెంటపడగా అతనిని అందరూ కలిసి కట్టెలతో రాళ్లతో కొట్టి పారిపోయారు. మిగిలిన 2 నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ దగ్గర నేషనల్ హైవే 44 ఈ యొక్క రోడ్డు పక్కన పార్కింగ్ స్థలంలో నిర్దేశించబడిన రోడ్ బే అంటారు దాన్ని. అక్కడ ఒక హైవే రోబరీ జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు చెందిన గోపిడి రజని మరియు ఆవిడ అంగన్వాడీ టీచర్ 8 మంది కుటుంబ సభ్యులు నైబర్స్తో కలిపి తిరుపతి, అరుణాచలంకి 13వ తారీఖున వెళ్ళి 5 రోజులు యాత్ర పూర్తి చేసుకుని తీర్థయాత్ర ఎర్లీ మార్నింగ్ సుమారు 2 గంటలకి పెబ్బేర్ దగ్గర హైవే పక్కన 2 ట్రాక్టర్లు, చెరుకు ట్రాక్టర్లు ఉంటే సో ఇక్కడ సేఫ్టీ అని అక్కడికి వచ్చి నేచర్ కాల్స్కి వెళ్ళడం. తర్వాత డ్రైవర్ సంతోష్ ఓనర్ అతను కొద్దింత స్లీపీగా ఉండడం వల్ల కొద్ది రెస్ట్ తీసుకుని జగిత్యాల వెళ్ళాలి కదా అని అతన్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో 6 సభ్యులు అంటే యాపరెంట్గా 4 ఉన్నారు. ఆకస్మికంగా ముందు వీళ్ళకి తెలియకుండా పైన ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజ్ని కట్ చేసి తీసుకువెళ్ళి ఫీల్డ్లో చూసుకున్నారు. అక్కడ కేవలం ప్రసాదాలు, విడిచిన బట్టలు తప్ప ఏమీ లేకపోవడంతో వాళ్ళు ఇంకా కసిగా వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు తీసుకుని నలువైపుల నుంచి 4 చాలా పాసిఫికంగా వాళ్ళపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఒకేసారి లైటనింగ్ అటాక్ చేసే తరుణంలో వీళ్ళు ఒక రకమైన షాకు గురయ్యారు. తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా దాడి చేస్తూనే వీళ్ళ దగ్గర ఉన్న 13.5 తులాల బంగారం సంబంధించిన పుస్తల తాళ్ళు, చైన్స్, మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు. హైవేలో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఇంటెన్సిటీ ఉన్న డెకాయిటీ చూడలేదు. దట్టు ఇటు తిరుపతి ఎక్కువగా ప్రతిరోజు వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సో స్లీపీగా ఉన్నప్పుడు ఇటువంటి డాబాల దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోవడం చాలా పరిపాటి. అటువంటి సమయంలో ఇటువంటి విధ్వంసకరమైన డెకాయిటీ జరగడంతో ఎస్పీ వనపర్తి గిరిధర్ గారు పూర్తిగా అప్రమత్తమయ్యారు. పెబ్బేర్ ఎస్ఐ గారు, డిఎస్పీ వనపర్తి వాళ్ళ టీము, సిఐలు అందరూ కూడా ఇమ్మీడియట్గా స్పాట్కి వెళ్ళి 4 టీములు పెట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ని చేయడం. విచిత్రం ఏంటంటే అక్కడ ఒక 2 ట్రాక్టర్లు వ్యక్తులు ఆగారు. ఆ 2 ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండొచ్చు, మనం వెహికల్స్ ఉన్నాయి అనే భావంతో వీళ్ళు
అక్కడ కారు ఆపడం జరిగింది. అంతకుముందు కారు ఒకటి వచ్చి దాంట్లో మగవాళ్ళు ఏం నిద్రకి ఉపక్రమించకపోవడం వల్ల వీళ్ళు ఆ దోపిడీకి స్టార్ట్ చేయలేదు. సో వీళ్ళందరూ కొద్దిగా స్లీపీగా ఉండి కొద్దిగా రిలాక్స్ ఉండే సమయంలో ఈ సడన్ అటాక్ దాడి చేసి వీళ్ళు డెకాయిటీ చేయడం జరిగింది. సో ఆ ట్రాక్టర్లు చెరకు ఇటిక్యాల మండలం షేక్పేట నుంచి ఆ యొక్క చెరుకుని 2 ట్రాక్టర్ల నుంచి ఎన్సిఎల్ వాళ్ళ కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చే నేపథ్యంలో ఆ 2 ట్రాక్టర్లు ఆపారు. ఆపడం అంటే యాదృచ్ఛికంగా ఆపింది కాదు, అది ప్లాన్ ప్రకారం ఆపారు. సో అక్కడ ఆపి ప్రతిరోజు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఇటువంటి ఏదైనా కార్లు ఏదైనా వస్తే వాటిని అటాక్ చేయాలనే దృక్పథంతో ఈ పార్దీ గ్యాంగ్ మహారాష్ట్ర, బీడ్, వర్లి, పింప్రి ఈ సంబంధించిన 6 నేరస్తులు, దాంట్లో ముఖ్యంగా గజానన్ బద్రి పింపాలే అన్నవాడు ప్రధానమైన వాడు. అతనితో పాటు సయ్యద్ ఫిరోజ్ అన్న ఇద్దరు కలిపి ఆ ట్రాక్టర్ డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు శ్రీరామ్ శివాజీ షిండే, అదేవిధంగా సచిన్ అయ్యి, దీంట్లో బద్రి గజనాన్ పింప్లే అన్న అతను చాలా నోటోరియస్ 8 డెకాటీల్లో ఉన్నాడు. అతను ఈ షుగర్ కటింగు ఈ ట్రాన్స్పోర్ట్ పని మీద వచ్చినట్టుగా వాళ్ళు వచ్చి చాలా కాలం నుంచి ఇటువంటి దారి దోపిడీలకి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా విధ్వంసకరమైన డెకాయిటీ. చాలా డీజీ గారు, ఏడీజీ లాండ్ ఆర్డర్ గారు కూడా, మహేష్ భగవత్ గారు కూడా దీన్ని ఫాలోఅప్ చేసి అక్కడ మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడి టాప్ అఫీషియల్స్తో వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే సంతోష్ పాండురంగ కాలే మరియు సంజయ్ పవార్ అనే వాళ్ళు ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ నుంచి సుమారు 6.5 తులాలకు సంబంధించిన 60% బంగారాన్ని ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. ఏదైతే పోగొట్టుకున్నారో అదే రికవర్ చేయడం జరిగింది. సో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఆల్రెడీ హైవే పెట్రోలింగ్ ఉంది. ఈ కొత్త కానిస్టేబుల్స్ రిక్రూట్ అయిన వచ్చిన దగ్గర నుంచి ఇటు సైబర్ క్రైమ్లోను, ఇటు హైవే పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడానికి ఇటు గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్ హైవే నుంచి ఇటు రాయలసీమ కనెక్టివ్ రోడ్లో పెంచడం జరిగింది. బట్ చాలామంది మేము ఒక్కసారే కంగారు పడింది ఏంటంటే, టాప్ అఫీషియల్స్ హైదరాబాద్ లెవెల్లో తిరుపతి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. తీర్థయాత్రలకి తెలంగాణ నుంచి ఇదే రూటు 44 బెంగళూరు హైవే, ఇటు కర్నూలు, రాజంపేట, ఆలగడ్డ అటు నుంచి తిరుపతి వెళ్తూ ఉంటారు. చెన్నై నుంచి అరుణాచలం ఇవన్నీ కూడా. సో ఈ రోడ్లో ఇంత రద్దీగా ఉన్న ఏరియాలో ఇటువంటి డెకాయిటీ జరిగితే దీన్ని మనం ఏమాత్రం కొద్దిగా నిర్లక్ష్యం చేసినా మళ్ళీ ఇది రిపీటెడ్ జరుగుతుంది. సో కాబట్టి